వెల్కమ్ టు ఆర్ ఇన్ స్టడీ వరల్డ్. ఇది వరకటి వీడియోలో మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ చేయడం జరిగింది యూనిట్ 1 మీద. ఇప్పుడు యూనిట్ 2 ఉపాధ్యాయ సాధికారత యూనిట్ 2 ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వీడియో అయితే యూనిట్ 1 గురించి 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి. అది చూడండి, దాని కంటిన్యూయేషన్ సెకండ్ యూనిట్. ఇది విద్యా సాధికారతలో సెకండ్ యూనిట్ ఉపాధ్యాయ సాధికారత. దీంట్లో వచ్చే సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే, దీంట్లో ఫస్ట్ వన్ ఉపాధ్యాయ సాధికారత అర్థం, ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు, ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే పథకాలు లేదా కార్యక్రమాలు, ఉపాధ్యాయ విద్యను ప్రభావితం చేస్తున్న జాతీయ స్థాయి సంస్థలు, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాలల్లో నిర్వహించవలసిన రికార్డులు రిజిస్టర్లు, ఉపాధ్యాయ ప్రేరణ, ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి. ఈ టాపిక్స్ అయితే మనం ఇక్కడ ప్రజెంట్ చర్చించుకోవాల్సి ఉంటుందండి. సో మొదటి టాపిక్ అయినటువంటి ఉపాధ్యాయ సాధికారత అర్థం, ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాల గురించి చూద్దాము. ఉపాధ్యాయుని సాధికారత, టీచర్ ఎంపవర్మెంట్. ఫస్ట్ వన్, ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క సాధికారత అర్థం ప్రభావితం చేసే అంశాల గురించి మనం ఇక్కడ చూడొచ్చు. ఎంపవర్మెంట్ అనే పదానికి సాధికారత అని అర్థం. ఇక్కడ ఇంగ్లీష్లో దీని అర్థం వచ్చి ఎంపవర్మెంట్, మీనింగ్ సాధికారత అని అర్థం. సాధికారత అంటే శక్తియుక్తుల్ని బలోపేతం చేయడం, శక్తియుక్తుల్ని బలోపేతం చేయడం. ఉపాధ్యాయుని యొక్క శక్తియుక్తుల్ని బలోపేతం చేయడాన్ని ఇక్కడ ఉపాధ్యాయుని సాధికారత అని పిలుస్తాము. అలాగే సామర్థ్యాలను మెరుగుపరచడం, సమర్థతను పెంపొందించడంగా చెప్పవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే సామర్థ్యాలను మెరుగుపరచడం, సమర్థతను పెంపొందించడంగా చెప్పవచ్చు. అలాగే గుడ్మెన్ ప్రకారం సాధికారత గల ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మక పద్ధతులను, వనరులను ఉపయోగించి విద్యార్థులలో ఆలోచనలను రేకెత్తిస్తారు. అంటే ఇక్కడ గుడ్మెన్ అనేటువంటి తత్వవేత్త ప్రకారం, ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు విషయాన్ని క్లుప్తంగా వివరించడంతో పాటు సృజనాత్మక పద్ధతులను ఉపయోగించి, వనరులను ఉపయోగించి విద్యార్థుల్లో ఆలోచనలు ఇంకా తెప్పించడం అనేది ఇక్కడ ఉపాధ్యాయుని సాధికారత అనే దాని కిందకి వస్తుంది. ఉపాధ్యాయులకు పలు అనుభవాలు కలిగించి వారి సమర్థతను ఇనుమడింప చేస్తారు. సో ఉపాధ్యాయుని యొక్క సాధికారత అనేది మెరుగుపడితేనే, వాళ్ళ సామర్థ్యాలను పెంచుకుంటేనే ఇక్కడ విద్యార్థుల్ని కూడా ఈ విధంగా తీసుకురాగలుగుతారు అని గుడ్మెన్ ప్రకారం ఆయన చెప్పినటువంటి దానికి అర్థం అండి. తర్వాత లాంగ్మెన్ ఏం చెప్పాడు? తాను కూర్చిన కాంటెంపరీ ఇంగ్లీష్ నిఘంటువు 1998లో. సో ఇక్కడ లాంగ్మెన్ అనే అతను తను తయారు చేసినటువంటి కాంటెంపరీ ఇంగ్లీష్ నిఘంటువు అది 1998లో చేశాడు. సాధికారత అంటే తమ సొంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని వ్యక్తికి కల్పించడం అన్నారు. తర్వాత ఉపాధ్యాయుల సాధికారతను వారి ప్రతిభ పాఠవాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. సాధికారత అనేది ఒక సార్వజనీన భావన. ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు 4. అవేంటో చూద్దాం. ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు 4 ఉన్నాయండి. అవేంటివి? 1, ఉపాధ్యాయుల రూపచిత్రం, వారి లక్షణాంశాలు, ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వక శిక్షణ, విద్యా ప్రణాళిక, మౌలిక లక్ష్యాలు, విద్యార్థుల ఉపలబ్ధి, సాధన, మూల్యాంకనం. ఈ 4 ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలుగా చెప్పవచ్చు. ఉపాధ్యాయుని స్థాయిని, పాఠశాల స్థాయిని కూడా
ఉపాధ్యాయ సాధికారతకు కారణం. సో మనం ఇక్కడ సాధికారత అంటే మీనింగ్ స్టార్టింగ్లోనే తెలుసుకున్నాం కాబట్టి ఉపాధ్యాయ రెండవది ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఇచ్చినటువంటి సెకండ్ యూనిట్లో ఫస్ట్ సబ్ టాపిక్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ టాపిక్ ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే పథకాలు లేదా కార్యక్రమాలు. సో ఉపాధ్యాయుని యొక్క సాధికారతను ప్రభావితం చేయడానికి కొన్ని పథకాలు కూడా ప్రకార్యాలు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అవి ఏంటివి అంటే ఇక్కడ 13 ఇచ్చారండి. ఆ 13 కూడా అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చినటువంటి 13 వాటికి అబ్రివేషన్స్ ప్రతిదీ కూడా నేర్చుకోండి. ఈ యూనిట్లో అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా వస్తాయి అబ్రివేషన్స్. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడానికి కొన్ని నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ వీడియోలో అబ్రివేషన్స్ మీద ఒక వీడియో చేయడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఉపాధ్యాయ సాధికారత, ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి 13 పథకాల గురించి మనం తెలుసుకుందామండి. ఫస్ట్ వన్ వచ్చి OBB ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నల్లబల్ల పథకం. సో ఈ నల్లబల్ల పథకం ఎప్పుడు వచ్చింది ఏంటనేది చూద్దాం. 1986 జాతీయ విద్యా కమిషన్. మనం ఆల్రెడీ కమిషన్స్లో ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నామండి. జాతీయ విద్యా కమిషన్ వచ్చింది మనకు 1986లో. సో దీని సిఫార్సులో ఆధారం చేసుకొని ఈ నల్లబల్ల పథకం అనేది 1987-88 విద్యా సంవత్సరంలో జాతీయ స్థాయిలోని నేషనల్ లెవెల్లో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఏ కమిషన్ సిఫారసు ప్రకారం నల్లబల్ల పథకాన్ని తీసుకురావడం జరిగింది అనే క్వశ్చన్ వచ్చిందంటే అప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్లో 1986 జాతీయ విద్యా కమిషన్ అనే సిఫార్సు కింద వచ్చింది అని చెప్పి మీరు ఇది గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత నల్లబల్ల పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు. సో ఇక్కడ నల్లబల్ల పథకం ఒక ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రతి పాఠశాలలోనూ మౌలిక వసతులు ఏమేమి ఉంటాయో స్టార్టింగ్ బల్లల దగ్గర నుంచి కుర్చీల దగ్గర నుంచి గణిత టూల్స్ కానివ్వండి, కిట్స్ కానివ్వండి, సైన్స్ కిట్స్ కానివ్వండి, ఇలాంటి వసతులన్నీ కూడా కల్పించడంలో మౌలిక వసతుల కిందకే వస్తుందండి. దీని యొక్క ముఖ్య లక్ష్యము. నల్లబల్ల పథకం కింద ప్రాథమిక పాఠశాల లేని చోట, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. నల్లబల్ల పథకం కింద ప్రాథమిక పాఠశాల లేని చోట 2 గదులతో భవన నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, 2 గదులతో భవన నిర్మాణం చేయాలి. అదనపు తరగతి గదుల నిర్మాణం, అదనపు ఉపాధ్యాయుల నియామకం, బోధన అభ్యసన సామాగ్రి సరఫరా అనేవి ప్రధానమైనవి. సో ఇలాంటి వసతులన్నీ కూడా ఈ నల్లబల్ల పథకం కింద తీసుకొచ్చారని చెప్తున్నారు. అలాగే నల్లబల్ల పథకం కింద అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, అధ్యాపక దర్శనలు, పటాలు, చిత్రాలు, సైన్స్ కిట్, కుర్చీలు, బల్లలు, నల్లబల్లలు, గ్లోబు, ఆట సామాగ్రి, టూల్ కిట్, గణిత కిట్, నిఘంటువులు, కథల పుస్తకాలు, రిఫరెన్స్ పుస్తకాలు, సంగీత వాయిద్యాలు, మంచినీటి పాత్రలు, కథా చిత్రాలు, ఇవన్నీ కూడా నల్లబల్ల పథకం కింద వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. సో పాఠశాలలో ముఖ్యంగా కావాల్సినటువంటి మెయిన్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నల్లబల్ల పథకం కింద తీసుకురావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత నల్లబల్ల పథకం కింద జాతీయ స్థాయిలో 2 లక్షల తరగతి గదుల నిర్మాణం, 80,000 ప్రాథమిక పాఠశాలలు, 85,000 ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయుల నియామకం జరిగాయి. ఇక్కడ ఈ నల్లబల్ల పథకం కిందనే మనకు ఏమని చెప్తున్నారంటే
జాతీయ స్థాయిలో గుర్తుపెట్టుకోండి, మీకు బిట్ వస్తుంది ఇక్కడ. జాతీయ స్థాయిలో ఎన్ని లక్షల గదుల నిర్మాణం అనేది జరిగింది అంటే 2 లక్షల తరగతి గదుల నిర్మాణం జరిగింది. 80,000 ప్రాథమిక పాఠశాలల నిర్మాణం జరిగింది. 80,000 ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల నియామకం కూడా జరిగింది. ఇది జాతీయ స్థాయిలో జరిగిందండి నల్లబల్ల పథకం కింద. రాష్ట్ర స్థాయిలో వచ్చి ఏమేమి జరిగాయంటే 25,000 తరగతి గదుల నిర్మాణం, 20,000 ఉపాధ్యాయుల నియామకం జరిగాయి రాష్ట్ర స్థాయిలో. నల్లబల్ల పథకం కింద రాష్ట్ర స్థాయిలో అయితే 25,000 తరగతి గదులు, 20,000 ఉపాధ్యాయులు నియామకం అనేది జరిగింది. జిల్లా స్థాయిలో 2 లక్షలు తరగతి గదులు, 80,000 ప్రాథమిక పాఠశాలలు, 85,000 ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు నియామకం జరిగాయి. నల్లబల్ల పథకాన్ని ప్రాథమిక పాఠశాల నుండి ప్రాథమికోన్నత పాఠశాలలకు కూడా విస్తరించారు. సో ఇక్కడ ప్రాథమిక పాఠశాలలకే కాకుండా ప్రాథమికోన్నత పాఠశాలకు కూడా ఈ పథకాన్ని విస్తరింపజేశారనమాట. సో ఈ పథకం కింద ప్రాథమిక పాఠశాల ఏమేమైతే చేశారో ప్రాథమికోన్నత పాఠశాలలో కూడా విస్తరింపజేశారని అర్థం. నల్లబల్ల పథకం ద్వారా కొన్ని పాఠశాలల్లో బాలబాలికల కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు లభించాయి. సో ఇక్కడ మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా నిధులు అనేటివి లభించాయి. నల్లబల్ల పథకం ప్రాథమిక విద్యా క్షేత్రంలో పరిమాణాత్మక, గుణాత్మక మార్పులకు కారణమైంది. నల్లబల్ల పథకం తరువాత కాలంలో డిపెప్లో విలీనమైంది. సో ఇక్కడ దేంట్లో విలీనమైంది అని చెప్పానంటే డిపెప్లో విలీనమైంది అనేసి చెప్పచ్చు. ఇక్కడ మీకు బిట్ అడిగేటప్పుడు నల్లబల్ల పథకం ఏ సంవత్సరంలో వచ్చింది అని అడగచ్చు, లేదా నల్లబల్ల పథకం దేని సిఫారసు ఆధారంగా వచ్చింది అని అడగచ్చు, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి నల్లబల్ల పథకం కింద ఏమేమి అందించారు అంటే అవి కాకుండా క్రింది వాటిలో కానిది నల్లబల్లకు సంబంధం లేనిది అనేటువంటి క్వశ్చన్లు కూడా రావచ్చండి. జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. తర్వాత ఏపీపీఈపీ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకు ఏపీపీ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, పి అంటే ప్రైమరీ, ఈ అంటే ఎడ్యుకేషన్, పి అంటే ప్రాజెక్ట్ పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం తెలుగులో అయితే. ఈ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పథకంగా బ్రిటన్ ప్రభుత్వం ఓడిఏ శాఖ వారి ఆర్థిక విద్యా విషయక సహకారంతో ఆంధ్రప్రదేశ్లో 2 దశలుగా అమలుపరచబడింది. సో ఈ పథకము ఏ పథకంగా వచ్చిందండి? ఉమ్మడి పథకం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పథకం అండి ఇది. బ్రిటన్ ఓడిఏ శాఖ వారి ఆర్థిక విద్యా విషయక సహకారాలతో, ఎవరి సహకారాలతో? ఓడిఏ శాఖ వారి, బ్రిటన్ ప్రభుత్వం యొక్క ఓడిఏ శాఖ వారి ఆర్థిక విద్య విషయక సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్లో 2 దశలుగా అమలుపరచబడింది. మొదటి దశ వచ్చేసి 1984-87 వరకు, రెండవ దశ 1989-95 వరకు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేది 2 దశలుగా తీసుకురావడం జరిగిందండి. తర్వాత ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని అందరూ ప్రాథమిక ఉపాధ్యాయులు శిక్షణ పొందారు. సో ఇక్కడ ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క ప్రైమరీ టీచర్ కూడా శిక్షణ పొందడం అనేది జరిగింది. ఏ పథకం కింద? ఏపీపీఈపీ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం కింద. సో మనకు బిట్ అడిగేటప్పుడు ఏ పథకం కింద ప్రాథమిక ఉపాధ్యాయులు శిక్షణ పొందగలిగారు అని అడిగితే మీకు ఆప్షన్స్లో షార్ట్కట్లో ఏపీపీఈపీ అని ఇస్తారు, లేదు తెలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అని ఇస్తారు. అప్పుడు మీరు ఈ 2 కన్ఫ్యూజ్ కాకుండా అబ్రివేషన్స్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది, లేదు తెలుగు నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రాథమిక విద్యలో గుణాత్మకత
సాధించడం. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లక్ష్యం అండి. గుణాత్మకత సాధించడం లక్ష్యం. ప్రాథమిక విద్యలో గుణాత్మక సాధించడం. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాథమిక ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణ అందించారు. సో ఇది ఏ సహకారంతో వచ్చింది? బ్రిటన్ ప్రభుత్వం యొక్క ODA శాఖ వారి ఆర్థిక విద్యా విషయక సహకారంతో ఈ పథకం 2 దశలుగా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత APPEP ఆశయాలు. సో దీని యొక్క ఆశయాలు ఏమి అనేది చూద్దాం. ఈ పథకం యొక్క ఆశయాలు: ప్రాథమిక విద్యలో గుణాత్మకత సాధించడం ద్వారా మానవ వనరులను అభివృద్ధి చేయడం, జాతీయ స్థాయిలో ఆమోదించిన నమూనాలలో పాఠశాల భవన నిర్మాణం. సో జాతీయ స్థాయిలో ఆమోదించినటువంటి నమూనాలలో నుంచి పాఠశాల భవన నిర్మాణాలు అనేటివి జరగాలి. ఉపాధ్యాయ కేంద్రాలలో శిక్షణ ద్వారా అధ్యాపకుల బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రాథమిక పాఠశాలలో నమోదు కొనసాగింపు సాధించుట ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం. APEP ద్వారా తరగతి గదిలో ప్రధానమైన మార్పులు సంభవించాయి. సో APEP అంటే APPEP ఆశయాల ద్వారా ఇక్కడ తరగతి గదిలో ప్రధానమైన మార్పులు అనేటివి సంభవించాయని చెప్తున్నారు. ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రారంభమైనది. తర్వాత కృత్యాధార బోధన ప్రారంభమైంది. సో దీనివల్ల ఇటువంటి బోధన అనేది ప్రారంభమైంది అని చెప్తున్నారు. ఏ విధమైన బోధన? విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రారంభమైంది, కృత్యాధార బోధన ప్రారంభమైంది. ఈ పథకం కృత్యాధార బోధనకు ఉపయోగపడే 6 సూత్రాలు ప్రతిపాదించింది. ఈ పథకం ద్వారా ఎన్ని సూత్రాలు ప్రతిపాదించడం జరిగిందండి? అభ్యసన కృత్యాలు కల్పించడం, అనుభవాల ద్వారా అభ్యసనం చేయటం, వ్యక్తిగత జట్టు పూర్తి తరగతి పనిని అభివృద్ధి చేయటం, వైయక్తిక భేదాలకు అవకాశం కల్పించడం, స్థానిక పరిసరాలను వనరులను వినియోగించడం, విద్యార్థుల పని ప్రదర్శించడం ద్వారా ఆకర్షణీయమైన తరగతి గదిని రూపొందించడం. సో ఇలా ఈ 6 ఇక్కడ మనకు ఈ పథకం కిందకి వస్తాయండి. తర్వాత ఈ 6 సూత్రాల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, ఉపాధ్యాయ కేంద్రాల స్థాయిలో ఉపాధ్యాయులకు పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ప్రాథమిక పాఠశాలలో జరిగే బోధనను పటిష్టం చేసే ప్రయత్నం జరిగింది. ఈ కార్యక్రమం ఫలితంగా కృత్యాధార బోధనను అవసరమైన బోధన వ్యూహాలు, బోధనా సామాగ్రి, మూల్యాంకన సాధనాలు ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చాయి. తర్వాత నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి పథకం ఏదంటే DPEP డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. DPEP అంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ, D అంటే డిస్ట్రిక్ట్, P అంటే ప్రైమరీ, E అంటే ఎడ్యుకేషన్, P అంటే ప్రోగ్రామ్. జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం తెలుగులో. ఇది జాతీయ స్థాయిలో జిల్లా యూనిట్గా ప్రారంభమైన కార్యక్రమం. సో ఇది కూడా జాతీయ స్థాయిలో నుంచి వచ్చిందే. ఆంధ్రప్రదేశ్లో APEPకి కొనసాగింపుగా ఇంతకుముందు మనకి ఇచ్చినటువంటి పథకానికి కొనసాగింపుగా 1996-97లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సో DPEP అనేది జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1996-97 సంవత్సరంలో. ఒక జిల్లా యూనిట్గా స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయుల సహకారంతో గ్రామీణ స్థాయిలో కూడా విద్యారంగాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైంది అని ఈ పథకం ద్వారా వచ్చిందని చెప్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సార్వత్రిక విద్యా లక్ష్యాల సాధనతో పాటు బాలికల విద్యకు ప్రాధాన్యత లభించింది. సో బాలికల విద్యకు ప్రాధాన్యత లభించినటువంటి పథకం ఏది అంటే, కార్యక్రమం ఏది అంటే DPEP జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం. సో దీనికి కూడా లక్ష్యాలు అనేటివి ఉన్నాయండి. జిల్లా ప్రాథమిక కార్యక్రమానికి కూడా కొన్ని లక్ష్యాలు అనేటివి ఇచ్చారు ఇక్కడ.
బడికి వెళ్ళే పిల్లలందరూ పాఠశాలలు లేదా ప్రత్యామ్నాయ పాఠశాలల్లో ఉండే ఏర్పాట్లు చేయడం, 6 నుండి 11 సంవత్సరాలు వయోపరిమితిలోని బాలికల అందరికీ పాఠశాలలో ప్రవేశం కల్పించడం, నమోదు, నిలుపుదల, అభ్యసన స్థాయిలో బాలబాలికలు కనబరిచే వ్యత్యాసాలను తగ్గించడం, పాఠశాల మానేసినటువంటి విద్యార్థుల సంఖ్యను అనేది 5% తగ్గించాలి అనేది, విద్యార్థుల సాధన స్థాయిని 25% పెంచడం. అంటే మానేసే వాళ్ళ పర్సంటేజ్ తగ్గించడం, తర్వాత విద్యార్థుల వాళ్ళ స్థాయిని మాత్రం పెంచేటువంటి పర్సంటేజ్ పెంచడం. చదవటం, రాయటం, లెక్కలు చేయటం వంటి సామర్థ్యాలతో విద్యార్థుల ప్రమాణాలను ప్రస్తుతానికంటే 40% అధికం చేయటం. సో వాళ్ళు ఎడ్యుకేషన్లో ఒక పర్సంటేజ్ అనేది పెంచుకుంటూ పోవడం అనేది ఇక్కడ అర్థం. ప్రాథమిక విద్యాభివృద్ధికి గ్రామస్తుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. సో ప్రాథమిక విద్యాభివృద్ధికి ఇక్కడ గ్రామస్తులను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారండి. లక్ష్యాల సాధన అమలుకు సిఫార్సులు. సో ఇక్కడ డిపిఈపి యొక్క లక్ష్యాలు ఏమైతే ఉన్నాయో ఆ లక్ష్యాలు అమలు పరచడానికి మళ్ళీ కొన్ని సిఫార్సులు అనేటివి ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీకు క్వశ్చన్ అనేది డైరెక్ట్గా ఉండదండి. ఎప్పుడు కూడా మనకు కష్టతరంగానే మనకి ఈజీగా ఇచ్చేస్తే చిన్నపిల్లల్లాగా డైరెక్ట్ క్వశ్చన్ అనేటివి ఉండదు. ఎప్పుడు ఒక టీచర్ స్థాయికి సంబంధించింది అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి లక్ష్యాలు ఏమేమి ఉన్నాయో కింది సిఫార్సుల్లో డిపిఈపి లక్ష్యం కానిది అని అడుగుతారు. సో అప్పుడు మనకు అక్కడ చదివినటువంటి లక్ష్యాలన్నింటిలో అన్ని లక్ష్యాలు మనం చదివింటాం కాబట్టి ఒక్కొక్క పథకంలో ఒక్కొక్క లక్ష్యం ఇచ్చుంటారు. అన్ని లక్ష్యాలు చదివింటాము. సో ఏ లక్ష్యం దేనికి అనేది మర్చిపోయి ఉంటాం. కాబట్టి ఏ లక్ష్యం దేనికి కానిది అనేది గుర్తుండాలంటే ఏ పథకానికి ఏ లక్ష్యాలు ముఖ్యమైనవి అనేది మీరు ఒక ప్లానింగ్ అనేది వేసుకొని షార్ట్కట్ ఫామ్స్ అనేటివి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు గుర్తుంటాయండి. తర్వాత సిఫారసులు వచ్చి ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ ఒకసారి చూసుకోండి. దీంట్లో ముఖ్యంగా ఒక సిఫారసు చాలా ముఖ్యమైనదండి. సంవత్సరంలో 10 సార్లు ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు నిర్వహించి అనునది బోధనా సమస్యలను పరిష్కరించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం. అందరూ ఉపాధ్యాయులకు నిర్ణీత కాల వ్యవధిలో వృత్యంతర శిక్షణ ఇవ్వడం. అలాగే ఉపాధ్యాయులకు పాఠశాల మొత్తానికి ప్రతి సంవత్సరం బోధనా గ్రాంట్స్ ఇచ్చి బోధనాభ్యసన ప్రక్రియను మెరుగుపరచడం. ఇలాంటివన్నీ కూడా సిఫారసులండి. డిపిఈపి బాలికల నమోదుకై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పాఠశాలల్లో వారికి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం. ఎస్సీ ఎస్టీల అక్షరాస్యత పెంపుదలకు వారి ఆవాస ప్రాంతాలలోనే పాఠశాలను ప్రారంభించడం. సో ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు సంబంధించి అక్షరాస్యత వాళ్ళల్లో కూడా తీసుకురావడం కోసం వాళ్ళ ఆవాసాలు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లోని పాఠశాలను ప్రారంభించడం అనేది సిఫార్సుగా ఇక్కడ పెట్టారు. వికలాంగులకు పాఠశాలలో ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం. వికలాంగులను కూడా ఇక్కడ దీంట్లో కలిపారండి. బాల కార్మికులను బడిలోకి తీసుకొని వచ్చి సార్వత్రిక అక్షరాస్యతను సాధించడం. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎస్ఎస్ఏ, తర్వాత పథకం వచ్చి ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్. సో సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ అంటే గుర్తుపెట్టుకోండి. ఈ పథకం డిపెప్కి కొనసాగింపుగా ఇంతకుముందు వచ్చినటువంటి పథకానికి కొనసాగింపు డిపిఈపి డిపెప్. సో మనం ఇక్కడ డిపెప్ ఇచ్చారు, డిపిఈపి కదా అది అలా అన్నా అనొచ్చు, ఇలాగన్నా అనొచ్చు. ఏపెప్ డిపెప్. ఏపెప్ మీన్స్ ఏపీ పిఈపి, డిపెప్ మీన్స్ డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్.
దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిందే సర్వశిక్ష అభియాన్ కాదండి, డిపెప్ కొనసాగింపు. ఇది 2002-2003 విద్యా సంవత్సరం నుండి మన రాష్ట్రంలో ప్రారంభమైంది. ఈ పథకానికి 2007లో మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజీవ్ విద్యా మిషన్ ఆర్వీఎంగా నామకరణం చేశారు. సో ఈ సర్వశిక్ష అభియాన్ ఎప్పుడొచ్చింది? 2002-2003 విద్యా సంవత్సరం నుండి మన రాష్ట్రంలో ప్రారంభమైంది. ఈ పథకానికి 2007లో మన రాష్ట్రంలో అప్పట్లో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజీవ్ విద్యా మిషన్ ఆర్వీఎంగా నామకరణం చేశారు. సో రాజీవ్ విద్యా మిషన్ అన్న ఇక్కడ సర్వశిక్ష అభియాన్ అన్న ఒకటేనండి. ఎస్ఎస్ఏ లక్ష్యాలు, సర్వశిక్ష అభియాన్ లక్ష్యాలు ఏంటి? గుణాత్మకమైన ప్రతిపాదక విద్యను అందించుట, అందరికీ సమన్యాయాన్ని అందించుట, సార్వత్రిక ఎలిమెంటరీ విద్య అమలుకు స్పష్టమైన కాలపరిమితిని విధించుట, అందరూ బాలబాలికలను విద్యా హామీ పథకంలో భాగంగా పాఠశాలల్లో లేదా ప్రత్యామ్నాయ పాఠశాలల్లో చేర్పించడం, అందరూ బాలబాలికలు 2007 సంవత్సరం నాటికి ప్రాథమిక విద్యను పూర్తి చేయటం. అంటే అందరూ బాలబాలికలు 2007 సంవత్సరం నాటికి ప్రాథమిక విద్యను పూర్తి చేయడం అంటే ఈ సర్వశిక్ష అభియాన్ ఎప్పుడు వచ్చింది? పథకం 2002 నుంచి 2003 ఆ విద్యా సంవత్సరంలో వచ్చింది. అంటే అప్పుడు వచ్చినటువంటి పిల్లలు 2007 సంవత్సరానికి ప్రాథమిక విద్యను పూర్తి చేయడం దీని యొక్క లక్ష్యం. నాణ్యత గల జీవితానికి ఉపయుక్తమైన విద్యను అందించడం, 2010 నాటికి పాఠశాలలో సార్వత్రిక నిలుపుదల సాధించడం. సో 2010 నాటికి సార్వత్రికంగా నిలుపుదల అనేది సాధించాలి. ఈ కార్యక్రమం ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించుటకు పరిశోధనలను మూల్యాంకాన్ని ప్రోత్సహించింది. పరిశోధన మూల్యాంకాన్ని ఇక్కడ ప్రోత్సహించింది ఏ పథకం అంటే సర్వశిక్ష అభియాన్. తర్వాత ఏపీఎస్హెచ్పి, ఏపీ మీన్స్ ఆంధ్రప్రదేశ్, ఎస్ స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్, స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఆరోగ్య పథకం, ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం. ప్రాథమిక పాఠశాలల్లో బాలబాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం అండి ఇది. కార్యక్రమ లక్ష్యాలు ఏమేమి చూద్దాం. ఆరోగ్యకరమైన జీవన విధానంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజానికి అవగాహన కల్పించడం, నిర్ణీత వ్యవధుల్లో బాలబాలికలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, బాలబాలికలను మెరుగైన వైద్య సేవలు అందించడం, బాలబాలికలకు ఉచిత వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడం, ఆరోగ్య సేవల కోసం స్థానిక ఆసుపత్రులను పటిష్టం చేయటం, వైద్య నిపుణులను అందుబాటులోకి తేవటం. ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో 1992-93 సంవత్సరం నుండి ఓడిఏ సహకారంతో, ఓడిఏ ఏదండి, బ్రిటన్ ప్రభుత్వం ఓడిఏ సహకారంతో అమలైంది. మండల స్థాయిలోని ఆరోగ్య కేంద్రాలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాయి. పాఠశాల విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖలకు సమన్వయంతో ఉపాధ్యాయులకు ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు, ప్రథమ చికిత్సా విధానాలపై ప్రత్యేక శిక్షణ లభించింది. పాఠశాలలకు సమకూర్చిన ఆరోగ్య పేటికలు, విద్యార్థులకు ఇచ్చిన ఆరోగ్య కార్డులు అవసరమైన వైద్య సేవల కల్పనకు సహకరించాయి. ఈ కార్యక్రమాన్ని 1998లో కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యా కార్యక్రమాల్లో అంతర్భాగం చేసి పాఠశాల ఆరోగ్య సేవక సంఘాలను ఏర్పాటు చేసింది. సో పాఠశాల ఆరోగ్య సేవా సంఘాలను కూడా 1998లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత తద్వారా విద్యార్థుల ఆరోగ్య రక్షణ బాధ్యతలు ఉపాధ్యాయులకు అప్పగించబడ్డాయి. తద్వారా విద్యార్థుల యొక్క
ఆరోగ్య బాధ్యతలన్నీ కూడా ఉపాధ్యాయులకు అప్పగించబడ్డాయి. తర్వాత ఈటీవీపీ ఎడ్యుకేషనల్ టెలివిజన్స్ ప్రోగ్రామ్ విద్యా విషయక దూరదర్శన్ కార్యక్రమం. మన రాష్ట్రంలో రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ టెలిస్కూల్ కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నది. టెలిస్కూల్ కార్యక్రమాలు మన రాష్ట్రంలో 1986లో ప్రారంభించబడ్డాయి. సో టెలిస్కూల్స్ మన రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి? 1986లో ప్రారంభించబడ్డాయి. టెలిస్కూల్ కార్యక్రమాలను జాతీయ స్థాయిలో రూపొందించి ప్రసారం చేసే సంస్థ CIET. టెలిస్కూల్ కార్యక్రమాల వల్ల పిల్లల్లో ఉపాధ్యాయుల్లో విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. తర్వాత SRP స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ పాఠశాల సంసిద్ధత కార్యక్రమాలు. ఈ కార్యక్రమం వాస్తవానికి పూర్వ ప్రాథమిక పాఠశాలకు సంబంధించినది. ప్రాథమిక కంటే మునుపు క్లాసులు పూర్వ ప్రాథమిక పాఠశాలకు సంబంధించినది. కానీ ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలోని 1-2 తరగతుల పిల్లలకు పాఠాలపైన ఉపాధ్యాయునిపైన ధనాత్మకతను తీసుకొని రావడానికి ఉపయోగిస్తున్నారు. లక్ష్యాలు SRP లక్ష్యాలు చూద్దాం. పాఠశాల సంసిద్ధత కార్యక్రమం యొక్క లక్ష్యాలు వ్యక్తిగత సాంఘిక సంసిద్ధత, మనోచలనేంద్రియాల సంసిద్ధత, విద్యాపరమైన సంసిద్ధత. తర్వాత లక్ష్యాల అమలుకు సిఫారసులు. ఈ పైన ఇచ్చినటువంటి 3 లక్ష్యాలు, ఎన్ని లక్ష్యాలు? 3 లక్ష్యాలు అమలు చేయడానికి సిఫార్సులు అనేటివి ఈ SRP కార్యక్రమం అనేది మనకి ఇక్కడ సిఫార్సులు చేపట్టింది. పాఠశాల సంసిద్ధత కార్యక్రమం బాలికలకు పరిసరాలలో లభించే వస్తువులను పరిశీలించడం, వాటిని వర్గీకరించడం, రంగులు వేయడం, కత్తిరించడం, అతికించడం, మట్టితో బొమ్మలు చేయడం, నడవడం, గెంతులు వేయడం, పరిగెత్తడం, ఆటలాడడం, ఆకృతులు, నమూనాలు సిద్ధం చేయడం నేర్పుతారు. ఈ కార్యక్రమం వల్ల బాలబాలికలందరూ పాఠశాల వాతావరణానికి అలవాటు పడడం వల్ల బడి మానివేయడం తగ్గించడానికి, సమవయస్కులతో స్నేహ సంబంధాలు మెరుగుపడి పిల్లలు ఆటపాటల్లో, చదువులో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనటకు వీలు ఏర్పడుతుంది. సో ఈ పథకం చేయడం వల్ల వాళ్ళు ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానివ్వండి, బొమ్మలు చేపించడం వల్ల వాళ్ళు పాఠశాల మానేయాలి అనే ఆలోచన వాళ్ళలో తగ్గుతుంది అనే దీని మీద ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. ఈ పథకానికి సంబంధించి 3 లక్ష్యాలు ఉన్నాయి. ఆ 3 లక్ష్యాలు అమలు చేయడానికి సిఫారసులు తీసుకురావడం జరిగింది. ఆ సిఫారసులు కూడా ఒకసారి చూసుకోండి, ఇంతకుముందు చెప్పినవి. తర్వాత RS రెసిడెన్షియల్ స్కూల్స్, ఆవాస పాఠశాలలు, హాస్టల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్. వీటిని ఆశ్రమ పాఠశాలలు అని కూడా అంటారు. ఆవాస పాఠశాలలు లేదా RS స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లేదా ఆశ్రమ పాఠశాలలు అని కూడా అంటారు. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఆవాస పాఠశాలలు నిర్వహిస్తున్నారు. సో ఏ సంస్థలు వస్తాయంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ, సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ. ఇవి ఆవాస పాఠశాలలు తీసుకురావడానికి చూశాయి. మైనారిటీలకు కూడా ప్రత్యేక ఆవాస విద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోధన జరుగుతుంది. తర్వాత ప్రత్యేక ప్రవేశ పరీక్షల ద్వారా, ఎంపిక ద్వారా లేదా నేరుగా ఆవాస పాఠశాలలో గ్రామీణ బాల్యబాలికలకు ప్రవేశాలు కల్పించాలి.
సో గ్రామీణ ప్రాంతాలలోని బాలబాలికలకు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో హాస్టల్లో ఉండడానికి వీలుగా ఉండే విధంగా ఇక్కడ ప్రవేశ పరీక్షలు అనేటివి నిర్వహిస్తారండి. లేదు నేరుగా కూడా తీసుకునే అవకాశం కల్పిస్తారు. ఈ పాఠశాలల్లో ఉచిత వసతి, ఉచిత భోజనం, ఉచిత విద్యా సౌకర్యాలతో పాటు నాణ్యమైన నిపుణులైన ఉపాధ్యాయులతో బోధన ఏర్పాట్లు కూడా చేస్తారండి. ఈ పాఠశాల ద్వారా ఉన్నత విద్యార్హతలున్న ఉపాధ్యాయులకు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, ప్రదర్శించడానికి వీలు కలుగుతుంది. సాధారణ పాఠశాలల కంటే ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జీతభత్యాలు కొంత మెరుగ్గా ఉండడమే కాక వసతి సౌకర్యం కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు తమ పర్యవేక్షణలో ప్రతిరోజు గడపడం వల్ల తాము ఆశించిన రీతిలో వారిని తీర్చిదిద్దుటకు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులకు వీలు కలుగుతుంది. ఏదండి? రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల, ఆవాస పాఠశాలల వల్ల. నెక్స్ట్ టెలివిజన్ లెసన్. తర్వాత టెలివిజన్, దూరదర్శన్ పాఠాలు. ఉపాధ్యాయుల వృత్తి సామర్థ్యాలు, విద్యా విషయక ప్రతిభా పాఠవాలను రూపొందించుకోవడానికి, తర్వాత పెంపొందించుకోవడానికి దూరదర్శన్ జాతీయ ఛానల్ విషయాలపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఈ ప్రసారాల్లో ఉపన్యాసాలు, చర్చలు, ప్రదర్శనలు ఉన్నాయి. వీటిని చూసిన ఉపాధ్యాయులు తమ బోధన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, తమ విషయ పరిజ్ఞానాన్ని విస్తరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో దూరదర్శన్ పాఠాల ద్వారా ఇక్కడ టీచర్స్ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. మన రాష్ట్రంలో పాఠశాలల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టెలివిజన్ పాఠాలను ప్రసారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి రేడియో పాఠాలు, రేడియో లెసన్స్. ఉపాధ్యాయుల కోసం ఆకాశవాణి కేంద్రాలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాలను విన్న ఉపాధ్యాయులు తమ విషయ జ్ఞాన పరిధులను విస్తరించుకొనుటతో పాటు బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకునే వీలుంది. దాని ద్వారా ఉపాధ్యాయులు తమ వృత్తి పట్ల పూర్తిగా సంతృప్తిని పొంది తమ విద్యార్థుల అభివృద్ధికి మార్గదర్శకులు అవుతారు. మన రాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు విందాం నేర్చుకుందాం శీర్షికన ప్రాథమిక పాఠశాల పిల్లలకు పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠాలను ప్రసారం చేస్తున్నటువంటి రేడియో పాఠాలు ఏవి అనంటే విందాం నేర్చుకుందాం అనే శీర్షికన ఉన్నటువంటి రేడియో పాఠాలండి. తర్వాత టెలికాన్ఫరెన్సింగ్. ఇటీవల కాలంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానం సహాయంతో నిపుణులైన ఉపాధ్యాయులతో టెలికాన్ఫరెన్సింగ్ నిర్వహించడం జరుగుతుంది. టెలిఫోన్, దూరవాణి సౌకర్యం ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు ఈ కాన్ఫరెన్సింగ్ ద్వారా విద్యా విషయక చర్చల్లో పాల్గొని తమ ప్రతిభా ఉత్పత్తులను, బోధన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇది టెలికాన్ఫరెన్సింగ్ అండి. నెక్స్ట్ SOPT, స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమరీ టీచర్స్. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాన్ని NCERT సహకారంతో 1993, 94, 95 సంవత్సరంలో రూపొందించి అమలు చేశారు. ఈ కార్యక్రమం కోసం NCERT నిపుణులతో పాఠాలు సిద్ధం చేయించి కరదీపికల రూపంలో ముద్రించింది. సో హ్యాండ్ బుక్స్ రూపంలో NCERT నిపుణులతో కొన్ని బుక్స్ కూడా ముద్రించడం జరిగింది అని చెప్తున్నారు. తర్వాత ఎపెప్ కార్యక్రమాలతో సమాంతరంగా 10 రోజుల పాటు వివిధ కాల వ్యవధుల్లో సుమారు 1.5 లక్షల ప్రాథమిక ఉపాధ్యాయులకు ప్రత్యేక వ్యుత్యంతర శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఓ విధంగా నల్లబల్ల పథకానికి కొనసాగింపు అని చెప్పవచ్చు. సో ఈ కార్యక్రమం ఇప్పుడు బిట్ వస్తుందండి, మీకు ఇక్కడ బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ కార్యక్రమం నల్లబల్ల పథకానికి కొనసాగింపు అని చెప్పవచ్చు. ఇప్పుడు కింద ఆప్షన్స్లో కొన్ని పథకాలు ఇస్తారండి. దాంట్లో
మీకు ఇది కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా ఇక్కడ చూసుకోండి. ఎంత 1.5 లక్షల ప్రాథమిక ఉపాధ్యాయులకండి ప్రత్యేక విద్యాంతర శిక్షణ తరగతులు నిర్వహించారు అని చెప్తున్నారు. ఇక్కడ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 1.5 లక్షల ప్రాథమిక ఉపాధ్యాయులకు ప్రత్యేక తరగతులు చేపట్టారు. తర్వాత 2001-2002 సంవత్సరంలో ఉన్నత ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఈ కార్యక్రమాలు అందించబడ్డాయి. అందించబడ్డాయని చెప్తున్నారు. ఈ కార్యక్రమాలు ఉపాధ్యాయుల విషయ జ్ఞాన పరిధులను విస్తరించుటతో పాటు వారి బోధనా నైపుణ్యాలు మెరుగుపరచడంతో పాటు వారి పాఠశాల నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించాయి. తర్వాత CCRT సెంట్రల్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్, సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం. ఇది జాతీయ సంస్థ. దేశవ్యాప్తంగా మన సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షణకు కృషి చేస్తున్న ఈ సంస్థ మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయడానికి ఉపాధ్యాయులకు ప్రత్యేక స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కోర్సులలో చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, లలిత కళలు, వివిధ కళారూపాలకు సంబంధించిన మౌలిక భావనలు తెలియజెప్పి వాటిని పాఠశాల బోధనలో ఉపయోగించుకొని మెలకువలను బోధిస్తారు. సో ఇక్కడ సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ బోధిస్తారు. తర్వాత తోలుబొమ్మలు, ముసుగుల తయారీ, వెళ్ళలేని వస్తువులచే పలు బోధనోపకరణాలు తయారు చేయడంలో శిక్షణ ఇస్తారు. సో మనకు పిల్లలకు అట్రాక్టివ్గా బోధనోపకరణాలు అనేటివి ఉపయోగించి లెసన్ చెప్పడం వల్ల వాళ్ళకి బాగా అర్థమయ్యి బాగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనకి ఇక్కడ ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇటువంటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భావితరాలకు మన సంస్కృతి వారసత్వ సంపదను పదిలపరిచి అందించడానికి నిరంతరం కృషి చేస్తున్న ఈ సంస్థ ఉపాధ్యాయుల సాధికారతకు ఎంతగానో తోడ్పడుతోంది అని చెప్పచ్చు. తోడ్పడుతుందని ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత గుణాత్మక ఉపాధ్యాయ విద్య సాధనకు కృషి చేస్తున్న సంస్థలు. ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకతను పెంపొందించి విద్యా ప్రక్రియను సమర్థవంతం చేయడంలో మన దేశంలో పలు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి సంస్థలు కృషి చేస్తున్నాయి. సో జాతీయ స్థాయి నుండి మండల స్థాయి వరకు చాలా సంస్థలు ఇక్కడ గుణాత్మక ఉపాధ్యాయ విద్య సాధనకు కృషి చేస్తున్నాయి అని చెప్పచ్చు. ఉపాధ్యాయ విద్యను ప్రభావితం చేస్తున్న జాతీయ స్థాయి సంస్థలు ఏవేవి ఉన్నాయో ఇక్కడ చూద్దాము. ఫస్ట్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలు ఏవేవి, ఇక్కడ మొత్తం 9 ఉన్నాయండి. ఒక్కొక్కటిగా ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ కేబ్, CABE సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది మనకు ఫస్ట్ యూనిట్లో కమిషన్స్లో వచ్చింది. కొన్ని కమిషన్స్, మొదలియార్ కమిషన్ ఉంది. అది ముందుకు రావడానికి, ఆ కమిషన్ రావడానికి కారణమైనటువంటి మెయిన్ ఎడ్యుకేషనల్ బోర్డ్ ఏది అని అంటే కేంద్రీయ విద్యా సలహా సంఘం లేదా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, CABE. ఈ మూడిట్లో ఏదైనా సరే ఇస్తారండి. ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత 1921లో CABE ఏర్పడింది. 1921లో CABE ఏర్పడింది. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1921లో ఏర్పడింది అని చెప్తూ 1935 నుండి పనిచేయడం ప్రారంభించింది. సో పనిచేయడం ప్రారంభించింది ఎప్పుడు? 1935. CABE సూచనలు మనకు ఏర్పడిన తొలి విద్యా కమిషన్ సార్జెంట్ నివేదిక. సో మనం ఇంతకుముందు కమిషన్స్ గురించి నేర్చుకునేటప్పుడు అక్కడ
సిఏబి ఆధ్వర్యంలో వచ్చినటువంటి మొదటి కమిషన్ ఏది అంటే తొలి విద్యా కమిషన్ ఏదంటే సార్జెంట్ విద్యా కమిషన్. సార్జెంట్ విద్యా కమిషన్ తొలి విద్యా కమిషన్ ప్లస్ సో సిఏబిలో వచ్చినటువంటి తొలి విద్యా కమిషన్ సార్జెంట్ విద్యా నివేదిక. రెండవది మొదలియార్ కమిషన్. సో మనకి ఇక్కడ లింకేజ్ అనేది ప్రతి దానికి ఈ విద్యా దృక్పథాల్లో లింకేజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. తర్వాత కేంద్ర విద్యాశాఖకు అవసరమైన విద్యాపరమైన సూచనలు అందించడానికి ఏర్పడిన తొలి జాతీయ విద్యా సంస్థ సిఏబిఈ. సో కేంద్ర విద్యాశాఖకు అవసరమైన విద్యాపరమైన సూచనలు అందించడానికి ఏర్పడినటువంటి ఒక తొలి జాతీయ విద్యా సంస్థ నేషనల్ సంస్థ ఏదైనా ఉంది అంటే అది సిఏబిఈ అని చెప్తారు. తర్వాత సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కింద మనకు చాలా స్కూల్స్ కూడా ఉన్నాయండి. ఇది జాతీయ తెలుగులో వచ్చి కేంద్రీయ మాధ్యమిక విద్యా సంఘం. కేంద్రీయ మాధ్యమిక విద్యా సంఘం ఇది జాతీయ స్థాయిలో 1929లో ఏర్పడింది. చూడండి సిబిఎస్ఈ అనే విద్య మనకు 1929 నుంచే ఉంది. అవసరమైనప్పుడు సిబిఎస్ఈ అండ్ సిఏబిఈకు కేంద్ర విద్యాశాఖకు విద్యా సంబంధ విషయాలపై అవసరమైన సూచనలు అందిస్తుంది. సో అవసరమైనప్పుడు సిబిఎస్ఈ సిఏబిఈకు కేంద్ర విద్యాశాఖ విద్యా సంబంధ విషయాలపైన అవసరమైనట్లు కొన్ని సూచనలు ఇది మనకి ఇక్కడ అందిస్తుంది అని చెప్పచ్చు. సెకండరీ విద్యా కమిషన్ సిఫారసుల వల్ల మాధ్యమిక విద్యా నిర్వహణ బాధ్యత సిబిఎస్ఈకి అప్పగించారు. సో మాధ్యమిక విద్యా బాధ్యతలు అనేటివి ఇక్కడ సిబిఎస్ఈకి అప్పగించడానికి కారణమైనటువంటి సిఫారసు ఏది అంటే సెకండరీ విద్యా కమిషన్ అని చెప్పొచ్చు. సో సెకండరీ విద్యా కమిషన్నే మనం ఇక్కడ ఇంకా ఏమని పిలవచ్చు, మొదలియార్ కమిషన్. తర్వాత యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఇది జాతీయ స్థాయిలో 1948లో ఏర్పాటు చేయబడింది. సార్జెంట్ నివేదిక సిఫారసుల వల్ల మొదట యూనివర్సిటీ గ్రాంట్ కమిటీ ఏర్పడింది. సో మొదట యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పడింది ఏ సిఫారసు వల్ల అంటే సార్జెంట్ నివేదిక సిఫారసు వల్ల. చాలా గుర్తుపెట్టుకోవాలండి సార్జెంట్ నివేదిక అనేది, సార్జెంట్ కమిషన్ అనేది. సో మొదలియార్కి ముందు వచ్చింది సార్జెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకం, వారి పదోన్నతులు, వారి జీతభత్యాల గురించి ప్రత్యేక బాధ్యత తీసుకుంటున్నది. మరి ప్రత్యేక బాధ్యత అనేది కూడా తీసుకుంటున్నది. నెక్స్ట్ ఎన్సిఈఆర్టీ. తర్వాత ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి తెలుగులో. జాతీయ స్థాయిలో ఈ సంస్థ 1961లో ఏర్పాటు చేయబడింది. ఎన్సిఆర్టీ వచ్చిన సంవత్సరం 1961లో. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఇది విద్యా సలహాదారుగా వ్యవహరిస్తుంది. సో కేంద్రంలో సెంట్రల్లో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖకు ఇది సలహాదారుగా పనిచేస్తుంది. ఏది ఎన్సిఈఆర్టీ. మనకి ఇక్కడ బిట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కేంద్ర మంత్రిత్వ శాఖకు విద్యా సలహాదారుగా వ్యవహరించినటువంటి సంస్థ ఏది? కేంద్ర మానవ వనరులు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సలహాదారుగా వ్యవహరించినటువంటి సంస్థ ఏది అంటే ఎన్సిఈఆర్టీ. ఉపాధ్యాయ విద్యా పథకాలు, పాఠశాల విద్యా విధాన నిర్ణయాల అమలుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎన్సిఈఆర్టీ నిపుణులను ఉపయోగించుకుంటుంది. తర్వాత లక్ష్యాలు. ఎన్సిఈఆర్టీ లక్ష్యాలు వచ్చేసి విద్యారంగ ప్రణాళికలు, విధానాలు, కార్యక్రమాల నిర్వహణలో కేంద్ర మానవ వనరుల
మంత్రిత్వ శాఖకు సలహా అందించడంతో పాటు వాటి అమలుకు తోడ్పడుతుంది. విధులు: అనేక విద్యా విషయాలు పరిశోధనలు నిర్వహించడం, ప్రోత్సహించడం, తర్వాత వృత్తిపూర్వక వ్యుత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, పాఠశాల విద్యను ఉపాధ్యాయ విద్యను పర్యవేక్షించడం, ఉమ్మడి విద్యా ప్రణాళిక రూపొందించడం, పాఠశాల మూల్యాంకనంలో సంస్కరణలకు ప్రయత్నించడం, బోధనోపకరణాల తయారీ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించడం, జాతీయ స్థాయిలో ప్రతిభా పాఠ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం. సో జాతీయ స్థాయిలో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించేటువంటి ప్రతిభా పాఠవాలను నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే ఎన్సీఈఆర్టీ అని చెప్పాలి. తర్వాత విజ్ఞాన శాస్త్రంపై జాతీయ స్థాయిలో క్షేత్రస్థాయిలో సెమినార్లు, చర్చాగోష్ఠులు నిర్వహించడం. విషయ ప్రణాళిక రూపకల్పనలో రాష్ట్రంలోని ఎన్సీఈఆర్టీలకి సూచనలు ఇవ్వడం, పరిశోధనలకు జూనియర్ సీనియర్ ఫెలోషిప్లు అందించడం. సో ఇక్కడ స్కాలర్షిప్లు కానివ్వండి, ఫెలోషిప్స్ కానివ్వండి, పరిశోధకులకు జూనియర్ సీనియర్ ఫెలోషిప్లు కానివ్వండి అందించేటువంటి సంస్థ ఏదండి ఎన్సీఈఆర్టీ. నెక్స్ట్ ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి. ఇది జాతీయ స్థాయిలో 1973లో ఏర్పడింది. ఇది చట్టబద్ధ సంస్థగా మారి విధుల నిర్వహించడం 1393లో ప్రారంభమైంది. 1995 మే 17న స్వాతంత్ర ప్రతిపత్తి పొందింది. తర్వాత ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. సో ఎన్సిటిఈ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. దక్షిణ ప్రాంత కార్యాలయం బెంగళూరులో ఉంది. సో ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మెయిన్ కార్యాలయం వచ్చేసి ఢిల్లీలో ఉంది. తర్వాత సౌత్ కార్యాలయం వచ్చేసి మనకి ఇక్కడ బెంగళూరు అని చెప్తున్నారు. దేశంలో 4 రీజన్లుగా ఏర్పాటు చేశారు. తూర్పు ప్రాంతీయ మండలి. సో దేశంలోనే మనకి ఇక్కడ 4 మండలిగా ఏర్పాటు చేశారంట. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ మండలిగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు దక్షిణ ప్రాంతీయ మండలి అంటే మనకు ఫస్ట్ వచ్చింది బెంగళూరు, ఉత్తర ప్రాంతీయ మండలి జైపూరు, పశ్చిమ ప్రాంతీయ మండలి భోపాల్, తూర్పు ప్రాంతీయ మండలి భువనేశ్వర్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ప్రధాన కార్యాలయం వచ్చి మెయిన్ కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. తర్వాత 4 రీజన్లుగా ఏర్పాటు చేసినటువంటి 4 రీజియన్స్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే దక్షిణ ప్రాంత మండలి బెంగళూరు, తూర్పు భువనేశ్వర్, పశ్చిమ భోపాల్, ఉత్తర జైపూర్. ఇవి గుర్తుపెట్టుకోండి. విధులు, దీని యొక్క ఎన్సిటిఈ యొక్క విధులు ఏమున్నాయి చూద్దాము. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలకు జాతీయ స్థాయిలో అనుమతి ఇవ్వడం, ఉపాధ్యాయ విద్యపై పరిశోధనలు చేసి ఫలితాలను కరదీపికలుగా ముద్రించి ఉపాధ్యాయ సమాజానికి అందించడం, ఉపాధ్యాయ విద్యపై జాతీయ స్థాయిలో క్షేత్రస్థాయిలో సెమినార్లు, చర్చాగోష్ఠులు నిర్వహించడం, ఉపాధ్యాయులు తమ సమర్థతను నిబద్ధతను పెంపొందించే కార్యక్రమాలు రూపొందించడం, ఉపాధ్యాయ శిక్షణ కళాశాల తనిఖీ చేయటం. దీని యొక్క విధులు ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాంతీయ విద్యా సంస్థలు. సో దేశవ్యాప్తంగా 1963-64 విద్యా సంవత్సరంలో 5 ప్రాంతీయ విద్యా సంస్థలు ఏర్పడ్డాయి. సో మొత్తంగా 1963-64 విద్యా సంవత్సరానికి గాను టోటల్గా మనకి ఇక్కడ 5 ప్రాంతీయ విద్యా సంస్థలు అనేటివి ఏర్పడ్డాయి. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అనేటివి ఏర్పడ్డాయి. ఒకటి షిల్లాంగ్ ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ విద్యా సంస్థ, తర్వాత అజ్మీర్ ఉత్తర రాష్ట్రాల ప్రాంతీయ విద్యా వ్యవస్థ, భోపాల్ పశ్చిమ రాష్ట్ర ప్రాంతీయ విద్యా వ్యవస్థ, తర్వాత భువనేశ్వర్ తూర్పు ప్రాంతాల ప్రాంతీయ విద్యా సంస్థ, మైసూర్ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ విద్యా సంస్థ. సో మనకు పైన ఎన్సిటి అయితే ఎక్కడైతే కేంద్రాలు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా కొద్దిగా అక్కడ ప్లేసుల్లోనే అలాంటి ప్రాంతాల్లోనే ఆ దగ్గర ప్రాంతాల్లోనే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు
దక్షిణాది రాష్ట్రాలంటే బెంగళూరు సంబంధించి మైసూర్ అని ఇచ్చారండి ఇక్కడ. ఇది చూసుకోండి ఒకసారి. ప్రాంతీయంగా పాఠశాల విద్యను, ఉపాధ్యాయ విద్యను ఇవి పర్యవేక్షిస్తూ ఉంటాయి. తర్వాత బిఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయాలను పర్యవేక్షిస్తాయి. బిఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ విశ్వవిద్యాలయాలను పర్యవేక్షించేటువంటి ప్రాంతీయ విద్యా సంస్థ ఏది అంటే ప్రాంతీయ విద్యా సంస్థ అని చెప్పొచ్చు. తర్వాత NIEPA నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ సంస్థ. ఈ సంస్థకు ఈ పేరు 1979లో ఇచ్చారు. ఉపాధ్యాయులకు, విద్యాధికారులకు వ్యుత్యంతర శిక్షణ అందించడం, విద్యా సంస్థల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించడం, అంతర్జాతీయ విద్యా సంస్థ నిర్వహణకు సూచనలు అందించడం. తర్వాత CIEFL సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ కేంద్రీయ ఆంగ్ల మరియు విదేశీ భాషల సంస్థ. ఈ సంస్థ 1958లో ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కేంద్రం హైదరాబాద్లో ఉంది. సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ కేంద్రీయ ఆంగ్ల మరియు విదేశీ భాషల సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది? 1958. ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. దీనిని ప్రస్తుతం IFLU అని వ్యవహరిస్తున్నారు. దీని యొక్క విధులు ఏంటంటే ఆంగ్ల విదేశీ భాషలలో పాఠ్యపుస్తకాలు రూపకల్పన చేయడం. ఆంగ్ల విదేశీ భాషల్లో కూడా పాఠ్యపుస్తకాలు రూపకల్పన చేయాలి అని చెప్పినటువంటి సంస్థ ఏది అంటే ఈ CIEFL సంస్థ. ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం ఆంగ్ల విదేశాల భాషపై ప్రత్యక్ష దూర విద్యా కోర్సులలో రూపొందించి అందించడం. సో దూర విద్యా కోర్సుల ద్వారా ఇవి అందించాలని చెప్పి ఈ సంస్థ చెప్తుంది. తర్వాత CIET సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. సో 1982 NCERT అనుబంధంగా ప్రారంభించబడింది. సో NCERTకి అనుబంధంగా తీసుకురాబడింది CIET. మీకు బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. NCERTకి అనుబంధంగా వచ్చినటువంటి సంస్థ ఏదంటే CIET సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఈ సంస్థ సాంకేతిక విద్యను విస్తరించి బోధన పరికరాలను సిద్ధం చేస్తుంది. టెలివిజన్ కార్యక్రమాలను రూపొందించడం, ప్రసారం చేయడం, దీనికోసం సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇవ్వడం చేస్తుంది. ఈ సంస్థ సలహా మేరకు రాష్ట్రంలో SIET ఏర్పడింది. SIET విధులు వచ్చేసి తర్వాత CIET విధులేంటి? ప్రసారం కావలసిన పాఠాలకు అవసరమైన ముద్రణ సాహిత్యాన్ని తయారు చేయడం, ప్రసారానికి ముందు సూచనలు ఇవ్వడానికి, ప్రసారం తర్వాత తరగతి గదిలో చర్చలు జరపడానికి తరగతి గది టీచర్లకు శిక్షణ ఇవ్వటం, రేడియో టీవీ ప్రసారాల కార్యక్రమాలతో తరగతి టైం టేబుల్ సమన్వయం చేయటం, విద్యను మెరుగుపరచడానికి శ్రవ్య దృశ్య ఇతర రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, శిక్షణ కోసం స్క్రిప్ట్ రైటర్ టీచర్లను సెలెక్ట్ చేయడంలో దోహదపడడం, విద్యా మంత్రిత్వ శాఖతో ఒకవైపు, రాష్ట్ర విద్యాశాఖతో మరోవైపు అవసరమైన మధ్యవర్తి పాత్రను నిర్వహించడం, ఉపాధ్యాయ విద్యను ప్రభావితం చేస్తున్న రాష్ట్ర స్థాయి సంస్థలు. సో ఇంతవరకు మనం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సంస్థలు ఏవే ఉన్నాయో తెలుసుకున్నామండి. NCERT, NIET, తర్వాత UGC, ఇవన్నీ కూడా నేషనల్కి సంబంధించినటువంటివి. ఇవి రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటివి మొత్తం 7 ఉన్నాయి. అవేవో చూద్దాం. సో రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి మొదట ఫస్ట్ సంస్థ చూడండి, రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి SCERT, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. రాష్ట్రంలో 1964లో ఏర్పడిన SIERT
సంస్థలో స్థానంలో 1967లో ఎన్సీఈఆర్టీలు ఏర్పడ్డాయి. జాతీయ స్థాయి ఎన్సీఈఆర్టీలు చేసే పనులు రాష్ట్ర స్థాయిలో ఎన్సీఈఆర్టీలు నిర్వహిస్తున్నాయి. సో ఎన్సీఈఆర్టీ కింద వాళ్ళు చేసేటువంటి పనులే ఇక్కడ మనకు స్టేట్లో కూడా దీనికి అనుసంధానంగా చేస్తున్నారు అని అర్థం. విధులు: పాఠ్యపుస్తకాల రచయితల కమిటీలు ఏర్పాటు చేయడం, విషయ ప్రణాళిక రూపొందించడం, రాష్ట్ర స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠవ పరీక్షలు నిర్వహించడం. తర్వాత SIET స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ జాతీయ స్థాయిలోని CIETకి సమాంతరంగా రాష్ట్ర స్థాయిలో 1985లో SIETలు ఏర్పడ్డాయి. విధులు: రాష్ట్ర స్థాయిలో స్కూల్ కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడం, లో కాస్ట్ అండ్ నో కాస్ట్ మెటీరియల్తో బోధనోపకరణాలు తయారు చేయడంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం. ఇక్కడ మీకు బిట్ వచ్చే అవకాశం ఉందండి. లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ బోధనోపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం మనకి దోహదపడినటువంటి సంస్థ ఏది అంటే SIET స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ. దృశ్య శ్రవణ బోధనా కార్యక్రమాలు సీడీలుగా రూపొందించి వ్యాపార సంస్థలకు పాఠశాలలకు విక్రయించటం. నెక్స్ట్ తర్వాత సంస్థ వచ్చి SIEMAT స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ రాష్ట్ర విద్యా నిర్వహణ మరియు శిక్షణ సంస్థ. జాతీయ స్థాయిలోని NIEPAకి సమాంతరంగా రాష్ట్ర స్థాయిలో 1979-80 విద్యా సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డాయి. జాతీయ స్థాయిలో NIEPA చేసే పనులు రాష్ట్ర స్థాయిలో NIMAT నిర్వహిస్తుంది. SIEMAT నిర్వహిస్తుంది. సో జాతీయ స్థాయిలో NIEPA మనం అక్కడ చర్చించడం జరిగింది. దానితో పాటు చేసే పనులు రాష్ట్రంలో అక్కడ చేసేటి ఇక్కడ జరగాలని చెప్పి దానికి అనుసంధానమైంది ఇది. తర్వాత SRC స్టేట్ రిసోర్సెస్ సెంటర్ రాష్ట్ర వనరుల కేంద్రం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ కేంద్రంగా 1978-79 విద్యా సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభ ప్రాంగణం నుండి పనిచేస్తుంది. విధులు: వయోజన విద్యా ప్రచారానికి కావలసిన ప్రచార సామాగ్రి అందించడం, వయోజన విద్యా ప్రేరకులకు శిక్షణ అందించడం, వయోజన విద్య అభ్యసించే వారికి పాఠ్యపుస్తకాలు ఇవ్వటం, స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేయటం. తర్వాత DIET డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ. 1984లో ఏర్పడిన TTIల స్థానంలో 1989-90 విద్యా సంవత్సరంలో జిల్లాకు ఒకటి చొప్పున డైట్లు ఏర్పడ్డాయి. సో డైట్లు ఏర్పడినటువంటి సంవత్సరం ఏదంటే 1989-90 సంవత్సరం. ప్రాథమికోన్నత ఉపాధ్యాయులకు వృత్తిపూర్వక వృత్యంతర శిక్షణ అందించడం వీటి ప్రధాన విధి అని చెప్పొచ్చు. తర్వాత MRC మండల్ రిసోర్స్ సెంటర్ మండల వనరుల కేంద్రం. సో మనకి ఇవైతే ఐడియా ఉంటుంది, ఫాస్ట్గా అయితే గుర్తుంటాయి. మండల స్థాయిలో MEO పర్యవేక్షణలో MRCల సహకారంతో నిర్వహించబడుతున్న సంస్థ మండల వనరుల కేంద్రం MRC. పాఠశాల నిర్వహణ తీరును మెరుగుపరిచేట్టుకు మండల స్థాయిలో ఉపాధ్యాయ కేంద్రం స్థాయిలో పాఠశాల సముదాయం స్థాయిలో కార్య శిబిరంలో నిర్వహించడం, ఆదర్శ పాఠ్యబోధన చేయించడం, మూల్యాంకన పరిస్థితులలో శిక్షణ ఇవ్వడం. తర్వాత స్కూల్ కాంప్లెక్స్ ఒకే ఆవాస ప్రాంతంలోని 10 లేదా 12 ప్రాథమికోన్నత పాఠశాలలు అదే ఆవాస ప్రాంతంలోని ఒక ఉన్నత పాఠశాలకు అనుసంధానించి ఒక ఉన్నత పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్గా వ్యవహరించడం. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒకే ఆవాస ప్రాంతంలోని 10 లేదా 12
ప్రాథమికోన్నత పాఠశాలలో ఆ ప్రాంతంలోని ఒక ఉన్నత పాఠశాలకు అనుసంధానం చేయడం. సో ప్రాథమికోన్నత ఇక్కడ 1, 2, 3 ప్రాథమిక, 4, 5 ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలల్ని ఉన్నత పాఠశాలలకు అనుసంధానం చేయాలని చెప్పి స్కూల్ కాంప్లెక్స్ వ్యవహరిస్తుంది. స్కూల్ కాంప్లెక్స్కు సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, సిఆర్పిలు ఉంటారు. సో స్కూల్ కాంప్లెక్స్కు ఎవరెవరు ఉంటారండి? సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, సిఆర్పిలు. సో ఇక్కడ బిట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. స్కూల్ కాంప్లెక్స్ ప్రతి నెల ఒకరోజు సమావేశమై బోధనోపకరణాల తయారీ, తర్వాత ఎస్ఎస్ఏ కార్యక్రమాలపై సమీక్ష, మూల్యాంకన పత్రాల తయారీ వంటి వాటిని చర్చిస్తుంది. ప్రతి విద్యా సంవత్సరంలో కనీసం 10 సార్లైనా సమావేశం కావాల్సి ఉంటుంది. సో ప్రతి విద్యా సంవత్సరంలో ఎన్నిసార్లు సమావేశం స్కూల్ కాంప్లెక్స్ ఎన్నిసార్లు సమావేశం కావాల్సి ఉంటుంది అంటే 10 సార్లు. తర్వాత ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాలలో నిర్వహించవలసిన రికార్డులు, రిజిస్టర్లు, ఇది ఇంపార్టెంట్ అండి. పీజీటీల దగ్గర నుంచి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి, టీజీటీ వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రికార్డ్ అండ్ రిజిస్టర్స్. మెయిన్ ఇవి స్కూల్స్లో రిజిస్టర్స్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పాఠశాలలో నిర్వహించవలసిన రికార్డు, రిజిస్టర్లు స్థూలంగా 6 రకాలు ఉంటాయండి. వాటిలో ముఖ్యమైనవి సాధారణమైన రికార్డులు, రిజిస్టర్లు, స్కూల్ క్యాలెండర్, లాగ్ బుక్, తర్వాత విజిటర్స్ బుక్, ఎవరెవరు విజిటర్స్ వస్తున్నారో, తర్వాత సర్వీస్ రిజిస్టర్స్, క్యాజువల్ లీవ్ రిజిస్టర్స్, అడ్మిషన్ అండ్ విత్డ్రాయల్ రిజిస్టర్స్, స్టాఫ్ డ్యూటీ రిజిస్టర్, స్టాఫ్ మీటింగ్ రిజిస్టర్. చూడండి ఇక్కడ గవర్నమెంట్లోనే ఎన్ని రకాలైనటువంటి రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారో. 9th వన్ వచ్చి స్టాఫ్ మీటింగ్ మినిట్స్ రిజిస్టర్. సో మినిట్స్ టు మినిట్స్ రిజిస్టర్ కూడా ఉంటుంది. స్కూల్ కమిటీ మీటింగ్ రిజిస్టర్ ఉంటుంది. స్కూల్ కమిటీ మీటింగ్ మినిట్స్ రిజిస్టర్ కూడా ఉంటుంది. తర్వాత మూమెంట్ రిజిస్టర్. సో 12 రకాలైనటువంటి సాధారణమైన రికార్డులే 12 రకాలు ఉన్నాయండి. మనకి ఇక్కడ స్థూలంగా 6 రకాలు ఇచ్చారు. దాంట్లో మొదటిది సాధారణమైన రికార్డులు, రిజిస్టర్లు అయితే ఆ సాధారణమైన రికార్డు రిజిస్టర్లే 12 ఉన్నాయి. తర్వాత స్కూల్ క్యాలెండర్, లాగ్ బుక్, ఇవి ముఖ్యమైనదండి. స్కూల్ క్యాలెండర్ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అకాడమిక్ క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాన్నే విద్యా సంవత్సరంలో జరగబోయే ముఖ్య కార్యక్రమాల వివరాలను ప్రస్తావించే రిజిస్టర్గా చెప్పవచ్చు అనమాట. లాగ్ బుక్ ఒక పాఠశాలలో ప్రతి విద్యా సంవత్సరం జరిగే ముఖ్య కార్యక్రమాలను, సంఘటనలను ఫోటోలతో సహా నమోదు చేసి తనిఖీ అధికారులకు చూపి వారి అభిప్రాయాలు కూడా నమోదు చేసి భద్రపరిచే రికార్డ్ అని చెప్పొచ్చు. తర్వాత విద్యా సంబంధమైన రికార్డులు, రిజిస్టర్లు రెండవది టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్, పరీక్షా ఫలితాల నమోదు రిజిస్టర్, ప్యూపిల్స్ అటెండెన్స్ రిజిస్టర్, తర్వాత క్యుములేటివ్ రిజిస్టర్, తర్వాత టీచర్స్ టైం టేబుల్ ఫార్మేట్, స్కూల్ డైరీ, క్లాస్ టైం టేబుల్ ఫార్మేట్, టీచర్స్ డైరీ, టీచర్ ఫ్రీ టైం టేబుల్ ఫార్మేట్, ఓరియంటేషన్ క్లాసులు ఉపాధ్యాయులు పాల్గొనటాన్ని చూపే రిజిస్టర్, హోంవర్క్ రిజిస్టర్. చూడండి మొత్తం 11 రకాలైనటువంటి రిజిస్టర్స్ ఇక్కడ మనము రెండవ దీంట్లో చూడవచ్చు. మూడవది ఆర్థిక సంబంధమైన రికార్డులు, రిజిస్టర్లు, ఎక్విటెన్స్ రోల్, పే బిల్ రిజిస్టర్. ఇదంతా ఆర్థికంగా ఏదైనా డబ్బులు అలాంటివి పెట్టి చేసినటువంటివి ఏమైనా ఉంటే కార్యక్రమాలు, వాటన్నిటికీ గాను కొన్ని రిజిస్టర్స్ ఉంటాయండి. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రిజిస్టర్. తర్వాత ఎక్విటెన్స్ రోల్, పే బిల్ రిజిస్టర్స్ అండి. తర్వాత కన్వీనెన్సీ బిల్ రిజిస్టర్, కన్వీనెన్సీ ఆర్డర్ బుక్, క్యాష్ బుక్, లెడ్జరు, ఫీ కలెక్షన్ రిజిస్టర్, ప్రభుత్వ గ్రాంట్స్ రిజిస్టర్, స్కాలర్షిప్ రిజిస్టర్, చందాల రిజిస్టర్, స్టూడెంట్ ఫండ్ రిజిస్టర్, ఆదాయ వ్యయాల రిజిస్టర్, టీఏ బిల్స్ రిజిస్టర్.
ఇలాంటి రిజిస్టర్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాల్సి ఉంటుందండి. తర్వాత సామాగ్రి సంబంధించిన రిజిస్టర్లు, అక్కడ ఉన్నటువంటి సామాగ్రికి సంబంధించి ప్రత్యేకంగా టీచర్స్కి సపరేట్ రిజిస్టర్స్ అండి. ఇక్కడ 6 రకాలుగా స్థూలంగా విభజించారు. వాటిని మళ్ళీ వాటిల్లో మళ్ళీ ఎన్ని రిజిస్టర్స్, ఎన్ని రకాల రిజిస్టర్స్ ఉంటాయనేది ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అందుకే సామాగ్రి రిజిస్టర్స్ అయితే పాఠశాల ఫర్నిచర్, పాఠశాల ఉపకరణాల స్టాక్ బుక్ రిజిస్టర్ ఉండాలి, స్టేషనరీ స్టాక్ రిజిస్టర్, స్టేషనరీ ఇష్యూ రిజిస్టర్, సో స్టేషనరీ స్టాక్ ఎంత వచ్చింది అనేది రిజిస్టర్ ఉండాలి, ఎన్ని ఇష్యూ చేశారనే రిజిస్టర్ ఉండాలి, గ్రంథాలయాల పుస్తకాల స్టాక్ రిజిస్టర్ ఉండాలి, గ్రంథాలయ పుస్తకాల ఇష్యూ రిజిస్టర్ ఉండాలి. సో ఆ స్కూల్స్కి సంబంధించినటువంటి గ్రంథాలయం ఏదైనా ఉంది అంటే దాంట్లో కూడా రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. అది సామాగ్రి కిందకే వస్తుంది. ప్రయోగాల ఉపకరణాల కెమికల్స్ స్టాక్ రిజిస్టర్స్, సో ప్రయోగాలు చేసేటువంటి కెమికల్స్ యూస్ చేస్తాం కదా, వాటికి సంబంధించిన రిజిస్టర్స్ కూడా ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఇది కూడా సామాగ్రికి సంబంధించిన రిజిస్టర్ కిందకే వస్తుంది. స్టోర్స్ మెటీరియల్ స్టాక్ రిజిస్టర్, న్యూస్ పేపర్ మరి మ్యాగజైన్స్. సో కొన్ని స్కూల్స్లో న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ కూడా తెప్పిస్తున్నారండి. ఇలాంటి రిజిస్టర్స్ కూడా ఆ రోజు పేపర్ వస్తుందా లేదా, వచ్చినట్లయితే టిక్ చేసుకోవడం, మంత్లో ఎన్ని రోజులు పేపర్ వచ్చింది ఏంటి, మ్యాగజైన్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అనేది, ఇలాంటి రిజిస్టర్స్ కూడా సామాగ్రి కిందకి వచ్చేటువంటి రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్గా చెప్పొచ్చు. ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి రిసిప్ట్ అండ్ డిస్పాచ్ రిజిస్టర్, ప్రభుత్వ ఫర్మానా నిబంధనల ఫైల్, తర్వాత ఫ్యూజ్ బుక్ అండ్ ప్రధాన ఉపాధ్యాయుని మెమో బుక్, తర్వాత పర్యవేక్షణ తనిఖీల రిజిస్టర్లు, ప్రధాన ఉపాధ్యాయుని పర్యవేక్షణ రిజిస్టర్, సో ఆయన ప్రధాన ఉపాధ్యాయుడు పర్యవేక్షణలు జరిగినటువంటివి ఏవేవి ఉన్నాయి, ఆయన తనిఖీ చేసినటువంటి రిజిస్టర్స్ ఏమేమి ఉన్నాయి అనేది రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. రికార్డ్స్ అండ్ పర్మనెంట్ రిజిస్టర్స్, రివార్డ్స్ ఏమైనా ఉన్నాయా అలాంటి రిజిస్టర్స్, హెడ్ మాస్టర్ ఇన్స్పెక్షన్ బుక్, ప్రైవేట్ ట్యూషన్ రిజిస్టర్స్, తర్వాత మార్గదర్శకత్వ రిజిస్టర్, హాబీస్ రికార్డు, విద్యాధికారుల తనిఖీ రిజిస్టర్, అకౌంట్స్ అండ్ ఆడిట్ రిజిస్టర్, పిల్లల ఆరోగ్య రికార్డు. ఇవన్నీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రిజిస్టర్స్ అన్నీ కూడా మొత్తం మనకు. 5వది వచ్చి ఉపాధ్యాయ ప్రేరణ, ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి. సో ఉపాధ్యాయుడికి సంబంధించిందండి ఇదంతా. దీంట్లో ఉపాధ్యాయులు తమ వృత్తి నిర్వహణ పట్ల నిబద్ధతను కనబరచడానికి వారికి పరిసరాలు సహకరించాలి. ఈ పరిసరాల సహకారాన్ని ఓ విధంగా ఉన్మీకరణం అంటారు. ఉపాధ్యాయుడు తమ విధుల పట్ల పూర్తి కాలం నిమగ్నం కావడానికి వారికి లభించే జీతభత్యాలు, వారి సామాజిక భద్రత, వృత్తిపరమైన ఎదుగుదలకు ఉన్న సౌకర్యాలు దోహదం చేస్తాయి. ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహాన్ని రూపొందించడానికి లేదా తగ్గించడానికి కానీ దోహదం చేసే కార్యక్రమాన్ని ప్రేరణ అంటారు. తర్వాత శిక్షణ, పొగడత, ప్రోత్సాహకాలు ప్రేరణ స్థాయిని పెంచడానికి దోహదపడతాయి. ఉపాధ్యాయుల్లో ప్రేరణ రకాలు ఏ విధంగా ఉంటాయంటే, ప్రేరణ కారకాలు ఏవేవి అంటే వేతనం, గుర్తింపు, వ్యక్తిపరమైన హోదా. అంతే కదండి, ఒక ఉపాధ్యాయుడికి గుర్తింపు, వాళ్ళకి ప్రేరణగా అనిపించేటువంటి, వాళ్ళకి మోటివేషనల్గా అనిపించేటువంటి కారకాలు ఏమైనా ఉన్నాయి అంటే వేతనం. ఫస్ట్ జీతం కోసం వాళ్ళు చూస్తారండి. తర్వాత ఒక గుర్తింపును అనేది చూస్తారు. తర్వాత వృత్తిపరమైన హోదా చూసుకుంటారు. ఇలాంటివన్నీ ఉపాధ్యాయుల్లో ప్రేరణ తీసుకురావడానికి చేసేటువంటి కార్యక్రమాలు. ఉద్యోగ భద్రత, పదోన్నతి అవకాశాలు, సేవా నిబంధనలు, జవాబుదారీతనం, బాధ్యతల అప్పగింత, పోటీతత్వం, సాఫల్యం, పాఠశాలలు కల్పించే సదుపాయాలు, అవార్డులు, వృత్యంత శిక్షణ, ప్రశంసా పత్రాలు, విద్యార్థుల పరీక్షా
ఫలితాలు మొదలైనవి ఉపాధ్యాయుల్లో ప్రేరణ కలిగించే కారకాలు అని చెప్పచ్చు. సో ఉపాధ్యాయుల్లో మోటివేషన్ రావాలి అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగితేనే ఆ ఉపాధ్యాయుల్లో మోటివేషన్ అనేది ఉంటుంది. ప్రేరణ కారణాల అంతర్గతమైనవి కావచ్చు, కానీ బహిర్గతమైనవి కావచ్చు. సో అంతర్గతంగాను ఉండొచ్చు, బహిర్గతంగాను కూడా ఉండొచ్చు. అంతర్గతంగా ప్రేరణ కారకాలు ఏమేమి ఉన్నాయి? శారీరక ఆరోగ్యం, కుటుంబ జీవనంలో తృప్తి, అధ్యాపకులకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. దాని ద్వారా ఉపాధ్యాయులు విధి నిర్వహణలో ఉత్సాహంగా పాల్గొంటారు. సో కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందో దాన్ని బట్టే వాళ్ళ స్కూల్స్లో కూడా ఉపాధ్యాయులు వాళ్ళ విధి నిర్వహణలో దాన్ని బట్టి ఉత్సాహంగా ఉంటారు. ఎటువంటి గొడవలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే వాళ్ళు స్కూల్లో ఉత్సాహంగా ఉండి పిల్లలకు పాఠాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి కూడా కొన్ని కారణాలే అండి. ఇవి అంతర్గతంగా జరిగేటువంటి వాళ్ళ ఇంటికి సంబంధించినవి కాబట్టి అంతర్గత ప్రేరణ కారకాలు అనేసి చెప్పచ్చు. ఆరోగ్య జీవితానికి తగిన సౌకర్యాలతో కుటుంబ పోషణకు ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన వేతనం చెల్లించాలి. తర్వాత ప్రతిభావంతులైన శిక్షణ, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు, ఉన్నత స్థాయిలోని పాఠ్య పుస్తకాలు. సో ఇవన్నీ కూడా అంతర్గతంగా ఒక ఉపాధ్యాయుడిని ప్రేరణ పెంపొందించడానికి కారకాలు అనేసి చెప్పొచ్చండి. బాహ్య కారకాలు ఏమున్నాయి? ఉపాధ్యాయులకు అందించే పదోన్నతులు, ఇవి పైకి తెలిసేటివి అన్నమాట. సో అంతర్గతంగా తెలిసేటివి ఇక్కడ పాఠ్య పుస్తకాలు, తర్వాత బోధనోత్తర కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. ఇంటికి సంబంధించినవి ఇవన్నీ అంతర్గతం. వాళ్ళు లోపల ప్రేరణ పొందేటువంటి కారకాలు. బాహ్యంగా ప్రేరణ పొందేటువంటి కారకాలు ఏమున్నాయంటే వాళ్ళ పదోన్నతులు, ఉన్నత విద్య అభ్యసించడానికి వేతనంతో కూడిన సెలవు మంజూర్లు, సెలవులు కావచ్చు, పదోన్నతులు కావచ్చు. తర్వాత ముఖ్యంగా బాహ్య కారకం ఉపాధ్యాయులు కల్పించే భద్రత, సమాజం నుండి పొందే తోడ్పాటు. సో సమాజం నుండి వచ్చే తోడ్పాటు కూడా ఇక్కడ ఒక ప్రేరణగా, బాహ్య ప్రేరణగా చెప్పొచ్చు. ఇలాంటివన్నీ కూడా బాహ్య ప్రేరణ కిందకు వస్తాయండి. కేంద్ర ప్రభుత్వం 1983 పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు, ఉన్నత విద్యాస్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడానికి చాటోపాధ్యాయ కమిషన్ ఏర్పాటు చేసినది. సో ఉన్నత విద్యాస్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 1983లో ఒక చాటోపాధ్యాయ కమిషన్ని ఏర్పాటు చేసింది. కమిషన్ 1985లో తన నివేదికను సమర్పించింది. తర్వాత చాటోపాధ్యాయ కమిషన్ ఉపాధ్యాయులకు పలు మెరుగైన సదుపాయాలు కల్పించాలని తన నివేదికలో పేర్కొన్నది. ఉపాధ్యాయులను గౌరవించి వారు నిర్వర్తించిన విధులను గుర్తించడానికి జాతీయ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ పురస్కారాలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సెప్టెంబర్ 5న జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారాలు పొందిన ఉపాధ్యాయులు మరింత ఉత్సాహంగా తమ విధులు నిర్వహించి దేశాభ్యున్నతిని పాటుపడుతున్నారు అని ఇక్కడ బాహ్యంగా ఉన్నటువంటి ప్రేరణ కార్యక్రమాలు అనేసి చెప్పచ్చు. నెక్స్ట్ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి. ఉపాధ్యాయ వృత్తి వారి యొక్క ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలి? ప్రతి వృత్తికి ఒక నైతిక ప్రవర్తన నియమావళి అవసరం. ఇది స్వీయ నియంత్రణను, స్వీయ ఆచరణను కోరుకుంటుంది. సమూహంలోని ఇతర సభ్యుల సంక్షేమంతో పాటు వారి రక్షణకు కూడా ఉపకరిస్తుంది. నియమావళి సంతోషకరము, అనుసరణీయము కాని ప్రవర్తనల నుండి వ్యక్తులను కాపాడుతుంది. ఉపాధ్యాయ వృత్తి ఇతర వృత్తుల కంటే భిన్నమైనది. ఇది దేశ నిర్మాణానికే తోడ్పడే వృత్తి. సో గుర్తుపెట్టుకోండి, దేశ నిర్మాణానికే తోడ్పడే వృత్తి ఏదైనా ఉంది అంటే అది
ఉపాధ్యాయ వృత్తి. ఈ వృత్తి అన్ని వృత్తుల కంటే భిన్నమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి 1984లో యునెస్కో సిద్ధం చేసిన నియమావళికి ప్రతిరూపం. 1986 జాతీయ విద్యా విధానం సూచనలకు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ వారు ఒక చిత్తు ప్రవర్తన నియమావళిని రూపొందించారు. ఈ నియమావళిపై పలువురు నిపుణులు చేసిన సూచనలు దృష్టిలో ఉంచుకొని 1997లో ఎన్సీఈఆర్టీ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని ప్రకటించింది. ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో 30 అంశాలు 6 రంగాలలో వివరించారు. సో మనకి ఇక్కడ బిట్టు చూడండి వస్తుంది. ఉపాధ్యాయ వృత్తి నియమావళిలో 30 అంశాలు 6 రంగాల్లో వివరించారు. ఏది ఎన్సీఈఆర్టీ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి ప్రకటించింది. దాంట్లో ఎన్నుంటాయి? 30 అంశాలు 6 రంగాల్లో ఉంటుంది. ఈ నియమావళికి ఒక పీఠిక కూడా ఉంది. ఉపాధ్యాయ వృత్తి నియమావళి పీఠిక. ప్రతి శిశువుకు నాణ్యమైన విద్యనభ్యసించే హక్కు కలది గుర్తించాలి. శిశువుల మూర్తిమత్వ అభివృద్ధి, సర్వాంగీణ వికాసం విద్యా గమ్యం అని గుర్తించడం. తర్వాత ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకికవాదాలు మన ప్రజల మార్గదర్శక జీవన సూత్రాలను గ్రహించడం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, జాతీయ స్పృహ, అంతర్జాతీయ అవగాహన, ప్రపంచ శాంతి విద్య ద్వారా పెంపొందుతాయని గుర్తించడం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పై అంశాలన్నీ కూడా భారతదేశపు ఉపాధ్యాయులు అయినటువంటి మేము మా వృత్తి ప్రవర్తన నియమావళి రూపొందించుకోవడానికి తీర్మానిస్తున్నాం. తర్వాత సమాజం లేదా దేశంతో ఉపాధ్యాయుల సంబంధాలు. సమాజం మానవ వనరుల కేంద్రాలుగా పాఠశాలను రూపొందించడం, అవసరమైన సమాజం జ్ఞానం, నైపుణ్యాలను, వైఖరులను అభివృద్ధి పరచడం. తర్వాత సమాజానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించగల భాగస్వామ్యాన్ని ప్రదర్శించడం, వివిధ జాతులు, కులాలు, భాషా వర్గాలు, మతాల మధ్య వైరుధ్యత, అసహ్య భావాలను రగిల్చే చర్యలను పాల్పడకుండా ఉండటం, వాటికి దూరంగా ఉండటం. ఇట్లాంటివన్నీ కూడా సమాజం దేశంతో ఉపాధ్యాయులు అనేటివి సంబంధాలు అనేటువంటివి ఏర్పరచుకోవాలని చెప్పి ఇది చెప్తోందండి. సహా ఉపాధ్యాయులు వృత్తి సంఘాలతో ఉపాధ్యాయుల సంబంధాలు. సో సహా ఉపాధ్యాయులు వృత్తి సంబంధాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సహపాఠ్య కార్యక్రమాల్లో కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానివ్వండి. తర్వాత వ్యత్యంతర శిక్షణ సెమినార్లు, సింపోజియంలో, కార్యశిబిరాలు, కాన్ఫరెన్స్లు, అధ్యయనాల్లో పాల్గొని వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునే విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒకరికొక టీచరు ఆ విధంగా సహకరించుకోవాలని చెప్పి చెప్తున్నారు. తర్వాత ప్రధానోపాధ్యాయులకు సహకరించడం, విద్యార్థుల అభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలను సరైన పద్ధతిలో సంబంధిత అధికారులను నివేదించే వైయక్తిక వృత్తిపర బాధ్యతను స్వీకరించడం, ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయుల బంధం. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయుల బంధం, ఉపాధ్యాయులకు కూడా సంఘాలు ఉన్నాయండి. సో వాటి మధ్య ఉన్నటువంటి బంధాన్ని వీళ్ళు ఎప్పుడూ కూడా ఒకటిగా ఉంచుకోవాలండి. సంఘాల నియమావళి రచనలో పాల్గొని సంఘ ఐక్యతకు పాటుపడాలని చెప్తున్నారు. విద్యార్థులతో ఉపాధ్యాయులకు ఉన్న సంబంధం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పాఠశాల విధులకు నిర్ణీత సమయానికి హాజరవడం, బోధనకు పూర్వం సంసిద్ధులై పాఠం బోధించడం, అందరూ విద్యార్థులను ప్రేమానురాగాలతో చూడడం, కుల, మత, వర్గ, లింగ, అంతస్తు, జన్మస్థల, భాషా వివక్షతను పాటించడం. సో ఇక్కడ ఉన్నటువంటి పైన ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా పాటించాలని చెప్పి చెప్తున్నారు. విద్యార్థులు సాంఘిక, ఉద్వేగపరమైన, నైతిక, ఆధ్యాత్మిక ప్రతిభా పాఠవాలు అభివృద్ధికి పాటుపడడం, వైయక్తిక భేదాలు, అవసరాలు, వారి సాంఘిక సాంస్కృతిక నేపథ్యాలను గుర్తించి వాటిని అనుగుణంగా విద్యా బోధన చేయడం. సో విద్యార్థులు
ఒకేసారి ప్రతిస్పందిస్తారనేది అంటే తప్పండి. సో వీళ్ళు ఉపాధ్యాయులు మనం చెప్పేటువంటి బోధన ఎన్ని రకాలుగా మనము చెప్తామో దాంట్లో ఏదో ఒక దానికి మాత్రమే, ఏదో ఒక పద్ధతికి మాత్రమే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఆ విధంగా మనం వాళ్ళతో పాటు సంబంధాలు అనేటువంటివి మెరుగుపరుచుకోవాలి. కొంతమందికి ఫాస్ట్గా చెప్తే ఇష్టం, కొంతమందికి స్లోగా చెప్తే ఇష్టం, కొంతమందికి దగ్గరకు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వింటారు, అప్పుడు బుర్రకెక్కుతుంది, లేకపోతే లేదండి. సో ఇలాంటివన్నీ ఉపాధ్యాయులు గమనించుకోవాలని చెప్తున్నారు. వాళ్ళ వృత్తిలో చేయవలసినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వివరిస్తున్నారు. ఇది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అండి. విద్యార్థులకి ఉపాధ్యాయులకు మధ్య సంబంధాలు అనేటువంటివి విద్యార్థులకు ఆదర్శవంతమైన ప్రామాణిక ఘనవేషం, మాటలు, ప్రవర్తనను రూపొందించుకొనటం, బాలబాలికల వ్యక్తిత్వాన్ని, వారి వైయక్తిక గౌరవానికి భంగం కలిగించకుండా పాఠశాల శిక్షణను కాపాడడం, తర్వాత ఉపాధ్యాయ సంఘ నియమావళి పరిధిలో తమ విధులు నిర్వర్తించడం, తర్వాత యాజమాన్యం లేదా నిర్వహణ అధికారులతో ఉపాధ్యాయుల సంబంధం, క్రమానుగత అభివృద్ధికి యాజమాన్యమే అతిపెద్ద వనరు అని గుర్తించడం, వృత్తిపరమైన కార్యకలాపాలు, వాటి ఫలితాల పట్ల పరస్పర గౌరవ విశ్వాసాలు కనబరచడం, తర్వాత ఈ ప్రవర్తన నియమావళి అనుసరించి గౌరవించడం, ఉపాధ్యాయుల విధి, ఉపాధ్యాయులను గౌరవించుట సమాజం విధి, ఉపాధ్యాయ సంఘాల విధి, వెలుపలి నియంత్రణకు లోబడకుండా ఆత్మ నియంత్రణతో కూడిన ఉపాధ్యాయుల గౌరవ మర్యాదలను సమాజం పరిరక్షిస్తుంది. సో ఇదండి సెకండ్ యూనిట్కి సంబంధించి వివరాలు అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. తర్వాత థర్డ్ యూనిట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే మా ఛానల్ RNR స్టడీ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి. తర్వాత నెక్స్ట్ నేను ఇంకా వేరే వీడియోస్ చేయాలి అని మీకు అనిపించినట్లయితే, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇది ఉపయోగకరంగా అనిపిస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే.